ఇప్పుడా గోవిందు మనసు కొంచెం జంకి మనతో మాట్లాడకుండా ఉండాడు. ఆ పిల్లని వాడు ప్రేమిస్తా ఉండేది మనకి తెలీదనుకుంటుండాడు. తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడతా ఉండాడు. ఇప్పుడు గాని మనం పిలిచి ఆడిని నిలదీసి అడిగినామనుకో ఆ భయం కాస్తా పోతుంది. భయం పోయిన తర్వాత బరి తెగించి ఆడు ధైర్యంగా చెప్పేస్తాడు, అవును నాకా పిల్లంటే ఇష్టమే అని. అప్పుడు నానా రభస అవ్వుద్ది. ఆడు మనల్ని ఎదిరించి ఒక్క మాట మాట్లాడడం మొదలు పెట్టినాడనుకో మనం పట్టు కోల్పోతాం. వాడంత ఎదిరించి మాట్లాడతానంటావా? అయినా నాకు సందేహం. ఏందన్నా? వాడు నిజంగా ఆ పిల్లతో ఇంకా ప్రేమలోనే ఉన్నాడంటావా? పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. వాడు కూడా గౌతమితో బాగా కలిసిమెలిసి ఉన్నాడు కదా. అనో ఆడు నా కొడుకే కావచ్చు, కానీ వయసులో ఉండే పిల్లగాడు. వీళ్ళని తేలిగ్గా నమ్మేదానికి లేదు. పెండ్లయ్యేంతవరకు మన జాగ్రత్తలో మనం ఉండాల. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? వాడిని పిలిచి ఇప్పుడు అడగమంటావా? వద్దు. ఆడిగ్గాని మనకు ఆ ఇష్యం తెలుసని సందేహం వచ్చినా మనం వాడిని నిలదీసినా ఆ భయం పూర్తిగా పోద్ది. మనం అద్దుల్లో పెట్టాల్సింది దాన్ని. ఎక్కడ గీత? అది రాగానే పిలిపించో తూరి. టైం అయింది కదా, వస్తా ఉంటదిలే. థ్యాంక్స్. నా హార్ట్. రాత్రి కల్లోకి వచ్చినానా? రాత్రి అసలు నిద్రే పట్టలేదు. ఏమైంది? హే ఏమైంది బా? గీత ఏమైందబ్బా? నెక్స్ట్ ఏం చేయాలో ఏం తోచడం లేదు. ఆఫీస్కి వచ్చి ఏం చేయాలో తోచడం లేదంటే ఏందబ్బా? ఆఫీస్లో పని చేస్తేనే డబ్బులు. ఎప్పుడు ఇలా అన్నిటినీ జోక్గా తీసుకోకు గోవింద్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నిన్నేమైందో గుర్తులేదా? ఏమైంది? ఇంటికి వచ్చినావు, త్రుటిలో తప్పించుకున్నావు, అది అయిపోయింది కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు టెన్షను? అది కాదు, నిన్న అత్త సారీ మీ అమ్మగారు ముహూర్తాలు పెట్టుకొచ్చారు కదా. ఏందే? ముందు అత్త అని మళ్ళీ సారీ మీ అమ్మ అంటాను అంటే ఏంది? మనిద్దరం ఒకటి కాలేమేమో గోవింద్. నీకేమన్నా పిచ్చా? ఏది ఏమైనా మనిద్దరం ఒక్కటవుతాం, మన పెళ్లి జరుగుద్ది. హిట్ అవుతుంది. పెళ్లి చూపులకెళ్తే నిశ్చితార్థమైంది. అదైనా పర్లేదు, ఏదో చేసుండొచ్చు. ఇప్పుడు మీ అమ్మగారు ముహూర్తాలు పెట్టుకొచ్చేశారు. ఏం చేస్తాం? ఏ నమ్మకంతో ఉండమంటావు? ఏం చేయగలం? నేను మీ అమ్మగారికి నచ్చని మనిషిని. మా కుటుంబం మీ కుటుంబం అంత గొప్పది కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పైగా మీ అమ్మగారికి మేం తమిళంలో అనే పట్టింపు కూడా ఉంది. ఇది కాకుండా ఇంకా చాలా విషయాలున్నాయి. ఏం చేయలే, నాకు భయం వేస్తుంది. దయచేసి ఏడవబాకు. ఏడవక ఏం చేయమంటావు? అన్నింటికీ ధైర్యంగా ఉండే మనిషిని నీ విషయం వచ్చేసరికి ఆ ధైర్యం ఉండట్లేదు. చూడు, మన విషయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, మనకి మా నాయన, మా అన్న, వదిన, తమ్ముడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా. మా నాయన నిన్న ఈ విషయం గురించే మాట్లాడినాడు, ధైర్యం చెప్పినాడు. నువ్వు అనవసరంగా దేని గురించి భయపడబాక, నేను చూసుకుంటా, నువ్వు హ్యాపీగా ఉండు. ఇగో ఎక్కువ దిగులు పెట్టుకోబాకు. వీటన్నిటికంటే ముఖ్యంగా గౌతమి ఈ పెళ్లి ఒక నాటకంగా చేస్తుంది. గౌతమి అసలు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే కదా అసలు నాకు ఈ పెళ్లి జరిగేదా. అనవసరంగా ఎందుకు భయపడతా ఉండవు? పాపం మధ్యలో గౌతమికి కూడా ఇబ్బంది. తను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, తనకే ఇబ్బంది లేదు. అవేవి నువ్వు పట్టించుకోకు. నువ్వెంత చెప్పినా నెక్స్ట్ ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. సరే, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. ఏదో ఒకటి ప్లాన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలన్నా ఆలోచిద్దాం. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఏది ఆ హార్ట్ తీసుకో. ఏంటి? ఇందాక నీకు ఇచ్చాను కదా హార్ట్.
హే ఏంది మొత్తం తినేస్తావా? గీత బా హాయ్ బా. అబ్బా మళ్ళీ తయారయ్యావా? వెళ్ళిక్కడి నుంచి. ఏందబ్బా నువ్వు అయస్కాంతం మాదిరి ఆకర్షిస్తా ఉండవు, తెలియకుండానే వస్తా ఉండాను, నువ్వేమో పో అంటా ఉండవు. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటారు కదా, పో అంటే రారానే కదా. ప్లీజ్ వెళ్ళిక్కడి నుంచి. అది సర్లే గానీ నిన్న మనం ఒకటి మిస్ చేసినావబ్బా. మీ ఇంటికి బొరకేసుకొచ్చిన తర్వాత మనం ఒక సెల్ఫీ తీసుకుని ఉండాల్సిందే. రేపు పెండ్లై ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మనకి ప్రేమ పుస్తకం వేసేటప్పుడు ఆ ఫోటోలు నువ్వు కట్ చేయించినావు అనుకో, పెద్ద స్వీట్ మెమరీస్ అయిపోతాయి అయ్యే. ఇక నుంచే మన స్వీట్ మెమరీస్ని ఫోటోలు తీస్తా ఉండాలా, ఏమంటావు? సరేరా? ఓకేనా? పూరి ఏంటి పని ఎలా జరుగుతోంది? దాని గురించే మాట్లాడుతూ ఉండం. నేను నీతో మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, రా చెప్తా. ఏందబ్బా? ప్రయత్నించాలి అంటే ముందు నువ్వు తిన్నగా ఉండు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం, ఆఫీస్లో పూరి దగ్గరకొచ్చి మాట్లాడుతూ అందరి దృష్టిలో పడ్డం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయకు చెప్తున్నా. ఏమంటే గీత గారు, ఆఫీస్కి టైం రావాలని తెలవ పిలిచారంట. ఏం చేస్తాండావు నువ్వు? పని చూసుకుంటున్నాను. అంటే ఆఫీసులో పని చేస్తాండావా? నీ పంతనం చూపిస్తున్నావా అని నేను అడిగేది. పనితనమా అంటే మీరు దేన్ని ఉద్దేశించి అంటున్నారా మాట? నిన్నేంది, నువ్వు మావోడి బండ్లు తిరుగుతున్నావంట.
నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతాను. మీ అమ్మ నాయన్ని? మా అమ్మ అప్పనే నాకు దేవుళ్ళు కదా. అయితే నువ్వు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడితో సమానమైన మీ అమ్మా నాయల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నీ కొడుకుతో బైకులో తిరగలేదని ప్రమాణం చెయ్యి. అడుగుతా ఉంది కదా చెల్లి, ప్రమాణం చెయ్యి. నేనెందుకు ప్రమాణం చేయాలి? నువ్వు తిరగలేదంటే ప్రమాణం చెయ్యాలి కదా. నేను తిరగలేదని చెప్తున్నాను కదా, నేనెందుకు ప్రమాణం చేయాలి? ఇవన్నీ నాకు ఇష్టం లేదు. అంటే నువ్వు తిరిగావనేది ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నావన్నమాట. లేదు. అప్పుడు నువ్వు వాడితో తిరగలేదనుకుంటే మీ అమ్మ నాయనల మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. వాళ్ళు చచ్చినంత తొట్టని చెప్పు. రా. బైక్లో తీసుకొని పోయి ఇంటికాడ డ్రాప్ చేసేటప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఇంట్లోకి పిలిచినారు. పోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏం బాలా. పాపం వాళ్ళ నాయనకి కొంచెం ఒంట్లో బాగోక పని చేయలేకపోతున్నాడు. ఈ అమ్మాయికి ఉద్యోగం అవసరం ఉండదమ్మా. అందుకనే మన ఆఫీస్ ఉండదే, అమ్మతో చెప్తే ఏదో ఒక హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఈరోజు రమ్మని చెప్పిన. అందుకే వచ్చినది. ఇది నిన్ననే చెప్దాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. ఓ, నిన్న ఈ అమ్మాయి నీ బైక్ లో వచ్చిందా? అవునమ్మా. సరే సరే, ఎంత ఫ్రెండ్ అయినా కూడా నువ్వు ఇట్టా బైక్ లో తిప్పబాక. పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా, బయట నలుగురు చూస్తే నానా రకాలుగా అనుకుంటారు. ఏ అమ్మాయి, ఇంకెప్పుడు వీటితో తిరగబాక. సరే మేడం. సరే సరే, నీ ఉద్యోగం సంగతి నేను చూస్తానులే. గోవిందం, మాలవికి రాని, తనకి ఏం పని చెప్పాలో నేను చూసి చెప్తా. అట్నేమా. నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. ఇంకా ఏం చేస్తుంటాడు మీ నాయన? మా నాయన కార్పెంటర్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు హెల్త్ బాలేదండి. మా థ్యాంక్స్ మా. మాధవి, మా అమ్మ మాట ఇచ్చిందంటే ఇంక పని అయిపోయినట్టే. పద, ఆఫీసులో అందరినీ పరిచయం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాధవి, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే. ఓకే గోవింద్, థ్యాంక్ యూ సో మచ్. అత్త పిలిచి నిన్న నేను నీతో బైక్లో వెళ్ళానా అని ప్రమాణం చేయమన్నప్పుడు ఏం చేయాలో తెలియలేదు. అబద్ధం చెప్పలేను. ఎంత భయపడ్డానో తెలుసా? భయపడ్డం దేనికి? అవసరమైతే అబద్ధం చెప్పుండాల్సిందే. అబద్ధమా? చిచ్చి,
నాకు అబద్ధం చెప్పడం అంటే చిరాకు. నేను చెప్పను. హలో, నిన్న నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో అబద్ధమే కదా చెప్పినావో? నేనెప్పుడు చెప్పాను? నువ్వు మాళవిక అక్కతో ఫోన్ చేస్తే నేను ఆవిడే ఫోన్ చేసిందేమో అనుకుని వచ్చాను. తీరా చూస్తే నువ్వు. అది నేను చెప్పిన అబద్ధం అవుతుందా? అప్పుడు ఇంటికి పోయి నిజం చెప్పు ఉండాల్సిందే. నేను మాళవిక అక్కను కలవలేదు, ఇట్ట గోవిందాన్ని కలిశాను అని. బానే చెప్పావులే గాని అబద్ధం చెప్పనన్నాను గాని ఇప్పుడున్న పరిస్థితికి నిజం చెప్పే ధైర్యం లేదు, ఆ పరిస్థితి లేదు. అయినా ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? అది నేను ప్రమాణం చేస్తుంటే తీసుకొచ్చావు కదా ఆ అమ్మాయి. ఓ అదా, నాకు నిన్ననే ఎందుకో తేడా కొట్టింది. ఆ గోవర్ధన్ తన చెలితో నిశ్చితార్థం కూడా అయిపోయిన ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని బైక్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడు అంటే ఆ పోలీసు బుర్ర సందేహపడకుండా ఉంటుందా అని. అతను చూసిన చూపులోనే సందేహం కనపడింది. పొర్రపాటున వాళ్ళ అమ్మకు గాని చెప్పుంటే వాళ్ళమ్మ మా అమ్మకు చెప్పు ఉంటుంది. మా అమ్మకు తెలిస్తే ఇంకా ఆరాలు తీయకుండా ఉంటుందా? అందుకనే నా ఫ్రెండ్ కలిసి ఈ ఉద్యోగం కావాలని సెటప్ చేసి అమ్మని నమ్మించేసిన. ప్రస్తుతానికి ఈ గండం గట్టెక్కించావు కానీ నువ్వేంటి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చాలా సులువుగా చేసేస్తున్నావు? ఏందే ఇప్పుడు నేను చేసింది మోసమా? నువ్వు నేను ఏదో అమ్మకి చిక్కకుండా ఉండడానికి ఏదో ప్లాన్ చేస్తే అది మోసం అంటావేంది? మరి కాదా? నువ్వు అబద్ధం చెప్పడం లేదా? అబ్బా, 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు. మన పెళ్లి కోసం అబద్ధాలు చెప్తుండా? ఈ అబద్ధాల వల్ల ఎవరికీ నష్టం లేదు. ఏంటో నాకైతే ఇంకా గుండెదడ ఆగల. బాగా టెన్షన్గా ఉన్నదా? అవును. టెన్షన్ తగ్గడానికి నా కాడ ముందు ఉన్నది. ఏంటది? పొటాషియం, అయోడిన్, సల్ఫర్. పొటాషియం, అయోడిన్, సల్ఫరా? అవును. అదేంటది? అదేం మందు? నువ్వు సైన్స్ లో మంచి స్టూడెంట్వే కదా? అన్నిట్లోనూ ఐఎమ్ ద బెస్ట్ తెలుసా. స్కూల్ నుంచి కాలేజ్ వరకు నేనే టాపర్. టాపర్ అంటున్నావు, పొటాషియం, అయోడిన్, సల్ఫర్ అంటే తెలీదు అంటున్నావు. ఇదేంటో నాకు అర్థం కాల. పొటాషియం, అయోడిన్, సల్ఫర్ ఉన్నాయని తెలుసు గాని ఈ పొటాషియం, అయోడిన్, సల్ఫర్ ఉందని నాకు తెలీదు. ఇప్పుడు పొటాషియం శాస్త్రీయ నామం ఏంటి? కే. అయోడిన్ కి ఐ. సల్ఫర్? ఎస్. ఇంకో సల్ఫర్? ఎస్. ఇప్పుడు అన్ని కలిపి చెప్పు. KISS. కిస్. అదే, ఆ మందేసుకుంటే టెన్షన్లన్నీ పోతాయి. నా కాడ ఉండదు, ఇచ్చేదా? చెంప పగులుతుంది. ఇదిగో ఇలాంటి వేషాలేవి వేయకూడదు చెప్తున్నా. హే, ముద్దనేది తప్పు కాదు, ప్రేమని చెప్పడానికి చూపే ఓ అందమైన చర్య. నాకు సైన్స్ బాగా తెలుసు. ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. అది చాలా డేంజర్. పర్లేదబ్బా, అది ప్రతి చర్య దాకా వెళ్ళదు. చంపేస్తా నిన్ను. ప్లీజ్ అబ్బా, ఇక్కడే ఉంటే అందరికీ దొరికిపోతాం. నోరు మూసుకుని ఉండు, నేను వెళ్తాను. గీత దీంతో కష్టం అబ్బా. ఏంటి నీ ప్రాబ్లం? ఏయ్, నేను వీడియో కాల్ చేస్తే నువ్వు ఫోన్ పవర్ నుంచి పెడితే ఏం చూసి మాట్లాడేది? పిచ్చి విషయాలు వెయ్యొద్దు, ముందు ఫోన్ కట్ చేయి.